నమస్తే. ప్రస్తుతం మనము మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహ గారు పక్కన ఉన్నాము. సో ఆయన మొన్నటిదాకా ఆయన నివాసంలోనే అనేక ప్రెస్ మీట్లు పెట్టిరు. ఇక ఒక్కరోజు దీక్ష కూడా చేపట్టిరు. కేవలం మాదిగలకు అన్యాయం జరిగింది, 2 పార్లమెంటు స్థానాల్లో వాళ్ళకి అవకాశం కల్పించాలంటూ ప్రభుత్వానికి వాళ్ళు నిరసన తెలియజేశారు. కానీ ఏమైందో తెలియదు, ఉన్నట్టుండిగా కొంత అస్వస్థకు గురయ్యారు. బీపీ షుగర్ లెవెల్స్ కొంత పెరిగినట్టు తెలుస్తోంది. ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. దాదాపు 2 రోజులు అవుతుంది. మాట్లాడదాం మనతో పాటున్నారు. సార్, ఆరోగ్యం ఎట్లుంది? ఆరోగ్యము అంటే ఇక కొంచెం బలహీనంగా ఉంది. ఈ బీపీ షుగర్ లెవెల్స్ కొంచెం అన్కంట్రోల్డ్గా ఉన్నాయి, ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. ఓకే. గత 10-15 రోజుల నుంచి నేను ఈ మాదిగలకు జరిగిన అన్యాయం మీద కొంచెం టెన్షన్కు కూడా గురవుతూ వస్తున్నా. భోజనం కూడా సరిగా లేదు, తినబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఇంత అన్యాయం ఎన్నడూ జీవితంలో నేను చూడలేదు. ఈవెన్ చదువురాని కాలంలో, ఎన్లైటన్మెంట్ లేని కాలంలో మాదిగలకు ఏ ముఖ్యమంత్రి అయినా, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా సీట్లు కేటాయించారు, పార్లమెంట్ సీట్లు. బట్ ఇంత చదువుకున్న ఈ కాలంలో మరి సామాజిక న్యాయం కోసం అడగాల్సిన అవసరం లేదు. నాయకులు కూడా కొంత పరిపక్వత చెంది ఉండాలి. మరి సోషల్ ఆస్పెక్ట్ను తెలియని పద్ధతి కనబడుతూ ఉంది. 80 లక్షల మంది మాదిగలు ఉన్నారు. ఒక పార్లమెంటు నియోజకవర్గంలో సుమారుగా మరి 4 లక్షల మంది ఉన్నారు ఓటర్స్ ఒక్కొక్క పార్లమెంట్లో. 16 పార్లమెంట్ అంటే మొత్తం 17 అయినప్పటికీ 16 లెక్కేసుకున్న 16 నియోజకవర్గాల్లో కూడా, పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా 4 లక్షల మంది ఉన్నారు. ఈ 4 లక్షల మంది ఉండటమే కాక మొత్తం మరి 80 లక్షల మంది మాదిగలు ఉన్నారు. ఈ 80 లక్షల మంది మాదిగలను పక్కన పెట్టి నిర్ణయం చేయటం అనేది ఎంతవరకు సమంజసం? మా మాదిగలు ఏం పాపం చేశారు? పార్లమెంటుకు పోయే అదృష్టం మాకు లేదా? పార్లమెంట్లో కూర్చునే అవకాశం మాకు ఉండకూడదా? అసలు ఒక్కొక్క కుటుంబానికి అసెంబ్లీ సీట్లు అయితే 2 పంచుకున్నారు వాటాలు. ఇక పార్లమెంట్లో ఒక కుటుంబానికి అయితే 3 ఇచ్చారు. 2 అసెంబ్లీ, అన్నదమ్ములు, మళ్ళీ కొడుకు 3 ఇచ్చారు. మొత్తం 80 లక్షలకు ఒక్క సీటు ఇవ్వలేరా? ఎంత ఘోరమైనటువంటి దుర్మార్గమైన విషయం ఇది. దీన్ని ఎవరైనా మరి ఏ రకంగా న్యాయం ఇది? ఎవరైనా ఈ బాధను ఎలా తట్టుకోగలుగుతాం అర్థం చేసుకోవాలి. మా మాదిగోళ్ళ బాధను సమాజం అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నా. ఒక సీనియర్ నాయకుడిగా 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశాను నేను. 6 సార్లు గెలిచాను నేను. ఎంతోమంది ముఖ్యమంత్రులను కూడా చూశాను నేను. మరి రేవంత్ రెడ్డి గారు ఇంకా కొంచెం మెచ్యూర్డ్గా పనిచేస్తారనే నమ్మకం నాకుంది. నేను ఓపెన్గా వాలంటీర్గా, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా నేను వాలంటీర్గా కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. ఇచ్చిన తెలంగాణలో ఆమెకు రాజకీయంగా నష్టం జరిగింది. ఈసారి ఆమె రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతగా కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మేమంతా కలిసి పనిచేసాం. ఆయన ముఖ్యమంత్రి కావాలని నేను అందరికంటే మొట్టమొదట మా తమ్ముడు ముఖ్యమంత్రి అవుతాడని మరి ఎంతో గర్వంగా చెప్పిన. సక్సెస్ అయింది, దేవుని దయ వల్ల ఆయన గెలిచాడు. కానీ ఆయన ఇంత అనాలోచితంగా నిర్ణయాలు చేయటం అనేది నాకు చాలా బాధగా ఉంది. రెండోది ఏంటంటే, ఆయనకు వచ్చేది ఏముంది ఇందులో? ఎందుకు ఆయనను ఒక కులాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు? ఒక్క తన సామాజికం రెడ్డి కులానికి సంబంధించినటువంటి కులాన్ని పట్టుకొని ఆయన వేలాడుతుండే తప్ప, మరి ఇన్ని కులాల వాళ్ళు ఎంతమంది ఓట్లు వేస్తే నువ్వు ముఖ్యమంత్రి ఆడ కూర్చున్నావు అనే విషయాన్ని ఆయన ఎందుకు మర్చిపోతుండో నాకు అర్థం కాలే. కానీ మోత్కుపల్లి గారు ప్రధానంగా మీ ఇష్యూ పోయిందంటారా ఆయన దాకా? ఒక్క నిమిషం సార్. 4 నెలల్లో 4 రకాల ఇష్యూస్ని ఆయన మెడకేసుకుంటున్నాడు. ఇప్పుడు మాదిగలకు సంబంధించి 80 లక్షల మందిని పక్కన పెట్టి రిజర్వేషన్లని లేకుండా చేసి మరి వాళ్ళను అగౌరవపరచడం, మా జాతి మొత్తాన్ని అగౌరవపరచడం, అవమానపరచడం, అసలు వాళ్ళను ఓటర్ లిస్టుకి వెళ్ళి తీసేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గం.
ఇది భరించలేని బాధగా ఉంది నాకైతే. ఒక సీనియర్ నాయకుడిగా 70 సంవత్సరాలు వచ్చినాయి నాకు, నేను 6 సార్లు గెలిచి ఉన్నా. అరే కనీసం మా యొక్క నాయకత్వాలను కన్సిడర్ తీసుకొని అసలు ఏం చేయాలనో ఆయన సంప్రదించి చేయాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఆయన మరి ఒక్కడే నిర్ణయాలు చేసి నిన్నగాక మొన్న పార్టీకి పనిచేయని వాళ్ళను, ఆయన గెలుపు కోసం పనిచేయని వాళ్ళను కూడా 5 నిమిషాల్లో తీసుకొచ్చి టికెట్లు ఇస్తున్నాడు వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి. మరి మిగతా సామాజిక వర్గాలంతా ఎటు పోవాలి? అసలు ఇవాళ గౌడాస్ ఉన్నారు, పెద్ద కమ్యూనిటీ, వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదండి ఒక టికెట్? తర్వాత పద్మశాలి ఉన్నారు, పెద్ద కమ్యూనిటీ, వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదండి? అదేవిధంగా గొల్ల కుర్మలు ఉన్నారు, పెద్ద కమ్యూనిటీ, ఒక పార్లమెంటు సభ్యులుగా వాళ్ళు కాకూడదు ఆ కులాల నుంచి? ఏమండి ఇంతవరకు మీ రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించటం, టికెట్లు ఇవ్వటం అంటే అది కూడా వాళ్ళు పార్టీకి పనిచేయని వాళ్ళని తీసుకొచ్చి 5 నిమిషాలలో ఇవ్వటం అంటే మరి ఇంత బాధాకరమో చెప్పు. ఒకటి మా మాదిగ కులం అయితే టోటల్గా ఆయనకు మొన్న ఓట్లు వేసినాం అంటే పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి. మరి అటువంటి కమ్యూనిటీని పక్కన పెట్టి మరి ఆయన కోసం పనిచేసినటువంటి చిన్న వర్గాల మొత్తాన్ని కూడా తొక్కేసే ప్రయత్నం చేయటం మరి ఇది చాలా బాధగా ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మా 80 లక్షల మంది ఓటర్లను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఆయన పురలాస్ ఉంచి 2 సీట్లు మాదిగలకు గతంలో ఎప్పుడైనా ఇచ్చారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇచ్చారు, వాళ్ళని ఏమనగలుగుతాం? ఇవాళ మీరు ఇవ్వలేదు. మా కులాలను వాళ్ళు ఇంతో అంత గౌరవిస్తున్నట్టు కనబడతా ఉంది. బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇచ్చారు, ఈవెన్ 2 సీట్లు ఇచ్చారు, కంటోన్మెంట్ కూడా ఇచ్చారు. ఇవాళ కావాల్సింది ఏంటంటే మాదిగలు అనే వాళ్ళు రాజకీయంగా ముందుకు సాగాలనా వద్దా? మొత్తం తొక్కేస్తారా? అసలు ఆ కులాన్నే నిర్వీర్యం చేసే ప్రయత్నం కనబడుతుంది, పెద్ద కుట్ర కనబడుతుంది. రేపు ఏబిసిడి అవుతుంది. ఏబిసిడి విషయాల్లో పార్లమెంట్లో ఏదైనా బిల్లు వచ్చింది, మాదిగ కులస్తుడు కాకపోతే వేరే ఎవడు మాట్లాడతాడు సార్? మాట్లాడు కదా. ఇప్పుడు మీరు ఇచ్చే ఎస్సీ కులాలు ఎవడైనా వాళ్ళు చాలా తక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళు, ఒక కులం అయితే అసలు లేనే లేరు, అయినా వాళ్ళకి ఇస్తే రేపు ఎందుకు మాట్లాడతారు మా జాతి గురించి? మా జాతి గురించి రేపు ఏబిసిడి గురించి మాట్లాడంటే ఖచ్చితంగా మాదిగ కులస్తుడు ఉండాలి. ఇప్పుడు చాలా ఈ టైంలో తప్పకుండా రేపు వచ్చే పార్లమెంట్లో తప్పకుండా అవుతుందని నమ్మకం మాకుంది, సుప్రీంకోర్టు అందరి సహకారంతో. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, నేను పార్టీలో ఒక సీనియర్ నాయకునిగా నేను వారిని బెగ్ చేస్తున్నా, పార్టీకి నష్టం వస్తుంది. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి పార్టీకి నష్టం వస్తుంది. సరే మీరు ముఖ్యమంత్రి అయినరు, బాగానే ఉంది, మరి రాహుల్ గాంధీ గురించి కూడా ఆలోచించాలి మీరు. రేపు ఓట్లన్నీ పడేటట్టు చూసుకోవాలి కదా మీరు. అది వదిలిపెట్టి ఈ విధంగా జాతులను మొత్తం, కులాలనే మొత్తం పక్కన పెట్టేసి వన్ సైడెడ్గా మీరు ఈ రకంగా ఒక రెడ్లకే ఇస్తే రెడ్లే ఓట్లు వేసిరా? రెండోది ఈ టికెట్ ఇచ్చిన వాళ్ళు అసలే వేయలే నీకు, ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు. ఇది మంచిది కాదు కదా. పోనీ పార్టీలో ఉన్న రెడ్లు కూడా కాదు, మళ్ళీ వాళ్ళు బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళు కాకపోతే రిచ్ ఉండొచ్చు, డబ్బులలో బాగా వాళ్ళు 100,000 కోట్ల రూపాయలు ఉన్నోళ్ళు ఇస్తే. మరి కేసీఆర్ అదే పని చేసినని మనం ఏంటివి, మరి మీరు అదే పని చేస్తున్నారు కదా. ఇది ఎంతవరకు సమంజసం ఇది? కాబట్టి నేనేమంటున్నా అంటే ఒక సీనియర్ నాయకుడిగా నేను వ్యవస్థను మార్చడానికి రాజకీయాల్లోకి వచ్చిన, వ్యవస్థ మార్పులో నేను భాగస్వామి కావాలని రాజకీయాల్లోకి వచ్చిన, మాకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని నేను రాజకీయాల్లోకి వచ్చిన, విద్యార్థి దశ నుంచి నేను రాజకీయ నాయకుడిని. ఇవాళ ఎన్టీ రామారావు గారు లాంటి మహనీయుడి దగ్గర పనిచేసినోని మమ్మల్ని ఇంత అగౌరవపరిస్తే మీకు వచ్చే లాభం ఏమిటి? కానీ ముఖ్యమంత్రి దృష్టి దాకా పోయిందంటారా? ఎందుకంటే మీరు మొన్నటిదాకా దీక్షలు కావచ్చు, ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద కావచ్చు, పరిస్థితి కూడా బాగానే లేదు. అసలు ఇదంతా ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయి ఉండొచ్చు అంటారా? ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటే ఖచ్చితంగా పోతుంది. రోజు న్యూస్ పోతుంది కదా, తప్పకుండా పోతుంది. ఎందుకు పోతుంది? ప్రతి బిట్టు పోద్ది. అందులో నాలాంటి వాడు మాట్లాడుతుంటే ఖచ్చితంగా పోతుంది. అది పోదని కాదు, పోయినా కూడా ఆయన మరి ఎందుకో అంత సీఎం పోస్ట్ అంటేనే అట్లా ఉండేటట్టు ఉందండి. ఎవరు కూడా డెమోక్రటిక్గా ఉండలేరు. ఇది మంచి పద్ధతి కాదు. నేను చాలా పండుగ చేసుకున్నంత సంతోషపడ్డా ఆయన ముఖ్యమంత్రి అయితే. నాకు వచ్చేది ఏమి లేదు, కానీ నలుగురికి సాయం జరుగుతుందనే ఒక అభిప్రాయంలో నేనున్నా. కానీ అబ్బో ఈ రకంగా ఉంటే వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఎవరిని గౌరవించినట్లేదు, బీసీలను గౌరవించినట్లేదు, ఎస్సీలను గౌరవించినట్లేదు. మరి కేవలం ఒక్క సామాజిక వర్గం, అది కూడా పనిచేయని రెడ్లకు, పనిచేసిన రెడ్లకు కాదు, పనిచేయని రెడ్లకే ఆయన పదవులు ఇవ్వటం అనేది చాలా బాధాకరంగా ఉంది.
ఇప్పటికైనా పునరాలోచించి ఆయన ఎట్లా చేస్తే సామాజిక యాంగిల్లో పోను మంచి పేరు వస్తుంది. 4 కాలాల పాటు రేవంత్ రెడ్డి గారు బలహీన వర్గాల కోసం పనిచేసిండని వస్తుంది తప్ప మీ రెడ్ల కోసమే పనిచేసిండనే పేరు ఆల్రెడీ వచ్చేసింది. అది పోగొట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా మాదిగ కులానికైతే ఖచ్చితంగా ఇవ్వాలని మాత్రమే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను పార్టీలో ఉన్నా పార్టీ కోసం పనిచేసే మనిషిని నన్ను ఇబ్బంది పెడితే ప్రయోజనం లేదు. ముఖ్యంగా రేపు ఎన్నికలలో 3 నియోజకవర్గాలే కాదు 16 నియోజకవర్గాల్లో కూడా పార్టీకి దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం నుంచి తప్పించడానికే నేను మాట్లాడుతున్నా. పార్టీకి నష్టం జరుగుతుంది. నేను మాట్లాడితే నీకు ఇబ్బంది అనిపించవచ్చు, కానీ నేను మాట్లాడిపోయినా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. మా కులాన్ని మొత్తమే ఇవ్వకపోతే ప్రజలు ఏం ఇవ్వాలా? ఇవాళ రేపు చదువురాని వాళ్ళు ఎవరు లేడు. ప్రతి ఊళ్ళో ప్రతి వాడు గమనిస్తున్నటువంటి విషయం. కాబట్టి మా మాదిగలను మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు. తప్పకుండా మా వాటా రాజ్యాంగపరంగా మాకు రావాల్సిన వాటా జనాభా ప్రాతిపదిక మీద ఇవ్వాలని మాత్రమే నేను విజ్ఞప్తి చేస్తాను. సార్, ఎవరైనా వచ్చిరా మంత్రులు కానీ ఫోన్ చేయడం కానీ ఎవరైనా ఇక్కడికి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వచ్చి పరామర్శించిన పరిస్థితి ఏమైనా ఉందా ఈ పరిస్థితిలో కూడా? ఎందుకు చేస్తారు సార్? ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఉంటే మిగతా వాళ్ళు ఎందుకు వస్తారు? ఏ క్యాబినెట్లోనైనా అంతే. ఎందుకంటే ఆయన నెగిటివ్ ఉంటే అందరు నెగిటివ్గా ఉన్నట్టే ఉంటారు, అది సహజం. అది కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి గారే దీనికి బాధ్యత పూర్తిగా. ఇక్కడ టికెట్ల విషయంలో కూడా పూర్తి ఆయనే టికెట్లు ఇస్తున్నాడు, కానీ ఇంకా మిగతాడు ఎవరి జోక్యం లేదు ఇక్కడ తెలంగాణ ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి వారు ఆలోచన పునరాలోచించుకోవాలి. ప్రజాస్వామ్యవాది అయ్యో నేను ఇచ్చిందే నడవాలి అని చెప్పి అడగకూడదు. రిలాక్స్డ్గా ఉండాలి, ఫ్లెక్సిబుల్ ఉండాలి. రాజకీయ నాయకుడు అనేవాడు ఫ్లెక్సిబుల్ ఉండాలి. సందర్భాన్ని బట్టి నిర్ణయాలను మార్చుకోవాలి. నియంత నిర్ణయాల్లాగా ఉండకూడదు. నిన్న మొన్నటిదాకా కేసీఆర్ నాన్న మరి అంతకంటే ఎక్కువ కనబడుతుంది ఇక్కడ. మరి ఇది పద్ధతి కాదు. దయచేసి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని మాత్రమే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. కానీ మీ ఆరోగ్య విషయం ఏమన్నారు? డాక్టర్లు ఏమన్నారు? ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ జాతి కోసం కొట్లాడొచ్చు, మీరు అనుకున్నది సాధించవచ్చు. సో డాక్టర్స్ కూడా మాట్లాడదాం వాళ్ళతోటి ఒకసారి. ఒక్క నిమిషము. ఇప్పుడు నా ఆరోగ్యం విషయంలో నేను లెక్క చేసేవాడిని కాదు. ఎన్నో ఉద్యమాలు చేశాను నేను. ఒక సందర్భంలో చుండూరులో, గుంటూరు జిల్లా చుండూరులో మాల కమ్యూనిటీని, నా సోదరులు మాల కమ్యూనిటీని ఒక 20 మందిని ఊచకోత కోసారు. ఊచకోత కోసి చెరువులో పడేశారు. అటువంటి ఇష్యూ మీద నేను పెద్ద ఎత్తున ఆందోళన చేసి అసెంబ్లీలో మరి ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించాను. నేను 6 రోజులు తిండి తిప్పలు నీళ్ళు లేకుండా నేను నిరసన దీక్ష చేశాను. ఆమరణ నిరాహార దీక్ష చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను. నేను ఒక కులానికి సంబంధించిన కాదు, ఏ కులానికి అన్యాయం జరిగినా ఇవాళ గొంతులు కోసి అవతల పడేసినట్టుగా ఉంది. మా మాదిగోళ్ళను గొంతు కోసి బయటపడేసినట్టుగా ఉంది. నేను సచ్చినా పర్వాలేదు. అందుకని 15 రోజుల నుంచి నాకు తిండి తింటలేను, నిద్రపోతలేను నేను. అందుకని ఈ బీపీ ఫ్లక్చువేషన్స్, షుగర్ ఫ్లక్చువేషన్స్ రావడానికి కారణం కేవలం నేను నిద్రపోకపోవటం, తిండి తినకపోవటం. నేను బతుకుండగా నేను కళ్ళతో చూస్తున్నా. ఇది ఎక్కడ నేను ఎప్పుడు చూడలేదు కదా ఈ పరిస్థితి. నేను ఎప్పుడు చూడలే. ఏ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూడా చూడలే. మేము ఇంత ఫైట్ చేయాల్సిన అవసరం ఏముందండి? ఎవరికని నీకు నచ్చిన మాదిగోనికి నరసింహులు గారికి నీకు ఇష్టం లేదు, నువ్వు నాకు ఇయ్యకు, నాకు అవసరం లేదు. ఒక మాదిగోడికి అంతే, నీకు నచ్చిన మాదిగోళ్ళకి. అది కూడా మాకేం కండిషన్స్ లేవు. అంతవరకే నేను కోరుతాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మోత్కుపల్లి గారికి సంబంధించి కూడా మనం హెల్త్ చూసాము. కొంత నిజంగానే అంత ఆరోగ్యం అయితే బాగాలేదు. ఎందుకంటే మనం ఆ దీక్ష చేసిన సమయంలో మోత్కుపల్లి గారిని సందర్శించడం, మాట్లాడినాం. అంతకుముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మాట్లాడినాం. సో వరుస కూడా ఆయన దీక్ష, ఆయన వరుసగా ఏదైతే మా మాదిగ జాతికి అన్యాయం జరుగుతున్నది, మేము కోరినటువంటి ఆ 2 టికెట్లు ఇవ్వాలంటూ కూడా గత 15 రోజుల నుంచి వరుసగా మీడియాలో కనిపిస్తున్నారు. ఆయన దీక్షలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాని పట్ల కొంత డిస్టర్బ్ అయినట్టు తెలుస్తుంది. కానీ అంటే టైంకు నిద్రపోకపోవడం, తినకపోవడం, దీనివల్ల కొంత ఆయన అస్వస్థకు గురైనట్టు తెలుస్తోంది. చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు, అటు మంత్రుల నుంచి, ఎమ్మెల్యేల నుంచి, ముఖ్యమంత్రి నుంచి. సో అఫీషియల్గా కావచ్చు, అన్అఫీషియల్గా ఎక్కడ కూడా కనీసం కాల్ చేసి కూడా పరామర్శించే పరిస్థితి. సో ఒకసారి సార్, నమ్మకం అవుతున్నదా ఫైనల్గా మీకు వస్తుంది, కాల్ వస్తుంది, నా యొక్క ఆశకు కొంత చిగురిస్తుంది అని చెప్పేసి? ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. నా పార్టీ వాడు, నేను పిలుస్తున్నా. నేను మాకు దగ్గర గమ్మని, మా మాదిగలకు దగ్గర గమ్మని పిలుస్తున్నా. నేను మమ్మల్ని దూరం కొడతాడా, దగ్గరకు తీసుకుంటాడా అనేది తేలాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మా బట్టి విక్రమార్క కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అతను దళితుడు,
మాల కమ్యూనిటీ అయితే కావచ్చు, కానీ దళితుడు. ఆయన ముందుకు వచ్చి అరే వీళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. మరి ఆయన కూడా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి గారితో మాట్లాడవలసిన అవసరం ఉందనేది నా ఉద్దేశం. బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం పోస్టులో ఉన్నారు, తన కొరకే లేరు కదా, వ్యవస్థ కొరకు ఉండాలి కదా. మరి వ్యవస్థ కొరకు ఉండాలనుకున్నప్పుడు మాదిగ కమ్యూనిటీ ఆ వ్యవస్థలో ఉందా లేదా? మరి ఇది ఈ రకంగా ఒకరికోరం మనం ఆదుకోకపోతే వ్యవస్థకు నష్టం వస్తుంది, సమాజంలో మంచి పరిణామాలు ఉండవు. కాబట్టి ఒక మాల కులస్తుడిగా, ఒక దళితుడిగా మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన కూడా పట్టించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్, ఇప్పుడు మోత్కుపల్లి గారు మీ దీక్షలో ఉన్నప్పుడు ఏదైతే వి హనుమంతరావు గారు అవ్వచ్చు, సర్వే సత్యనారాయణ ఇలాంటి సీనియర్ నాయకులు వచ్చారు, మీకు నిమ్మరసం కూడా దాపించే ప్రయత్నం చేశారు. ఏం చెప్పారు? విహెచ్ కూడా మళ్ళీ దీక్షలో కూర్చున్నారు, ఆయన మీద దుష్ప్రచారం నడుస్తున్నారు అంటున్నారు, ఖమ్మం సీట్ కావాలంటున్నారు. ఎందుకు బీసీలకు అదేవిధంగా మాదిగలకు ఎందుకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ముఖ్యమంత్రి గారికి అవగాహన లోపం ఉంది, వ్యవస్థ పట్ల అవగాహన లేదు ఆయనకు. ఉంటే గిట్టెట్టు చేస్తారండి, ఉంటే గింత దిగజారి రాజకీయాలు చేయాల్సినంత అవసరం లేదు. సమస్య ఏంటంటే వి హనుమంతరావు అనేటోడే కాంగ్రెస్ పార్టీ అంటేనే వి హనుమంతరావు. రేవంత్ రెడ్డి లేని కాలంలో కూడా వి హనుమంతరావు ఉన్నాడు, ఎవడు లేని కాలంలో కూడా వి హనుమంతరావు ఉన్నాడు, నేను లేని కాలంలో కూడా ఆయన వి హనుమంతరావు గారు ఉన్నారు. వి హనుమంతరావు గారు అంటేనే కాంగ్రెస్ పార్టీని బతికించటానికి ఆయన ఒక భీష్మాచార్యుడు. ఆ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ మెచ్చిన మనిషి, మరి ఇందిరాగాంధీ కుటుంబం అంతా మెచ్చిన నాయకుడు ఆయన. 3 సార్లు అనుకుంటాను రాజ్యసభ మెంబర్ ఆయన. అసలు అధికారం రాగానే ఫస్ట్ పదవి ఇవ్వాల్సింది వి హనుమంతరావు గారికి. ఆయన కోరుకున్నది, ఆయన ఖమ్మం కోరుకుంటే ఖమ్మం, ఏది కోరుకుంటే అది ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అర్థమైందా? లేదు ఒక రాజ్యసభ ఆయనకు పలానప్పుడు ఇస్తామని కనీసం ఓపెన్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వ్యక్తిని పట్టుకొని నానా రకాలుగా మానసిక హింసకు గురి చేయటం ఎవడు చేస్తుండో కానీ అది పాపం అండి. ఆయన పాపం. ఎంత మంచోడు ఆయన, ఎన్నిసార్లు పాదయాత్రలు చేశాడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవటానికి, ఎన్నిసార్లు ఎంతమందితోని. పాపం ఆయన వయసు 75 ఉంటుందేమో. మరి అటువంటి పెద్ద ఆయన ఇవాళ పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళను కూడా గుర్తించటం లేదంటే మరి కాంగ్రెస్ పార్టీలో పెద్ద మనుషులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచిస్తున్నారు అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇది చాలా తప్పిది. ఆ పెద్ద మనిషిని మొట్టమొదట గౌరవించాలా, మొదటి బొట్ట ఆయనకు పెట్టాలా, అప్పుడే మనకు శుభం. హనుమంతరావు గారిని మానసికంగా ఇబ్బంది పెట్టడం అయితే మంచిది కాదు. వారిని వెంటనే ముఖ్యమంత్రి గారు వారికి ఖమ్మం పోటీ చేస్తారంటే ఖమ్మం పోటీ ఇవ్వాలి. ఇంకెక్కడైనా సరే ఆయనకి లేదు, ఆయనకి ఏ పదవి ఇస్తారనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న రాజ్యసభ అప్పుడు కూడా ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉండే, ఉన్నమాట చెప్పాలంటే. సరే, ఆయనకు ఏదో విధంగా గౌరవించాలి. ఆయనను గౌరవించటం అనేది ముఖ్యం. ఆయన కూడా మీ అపాయింట్మెంట్ల కోసం ఎదురు చూసి ఆయన కూడా మీరు అపాయింట్మెంట్లు లేకుంటే బాధ ఏందండి ఇది కరెక్ట్ కాదు. తప్పకుండా హనుమంతరావు గారు ఒక పెద్ద నాయకుడు, ఆయన బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, గౌరవించాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది. ఎందుకంటే మాదిగల ఓట్ బ్యాంక్ కూడా చాలా అవసరం పార్లమెంట్ ఎన్నికల్లో. ఇప్పటికే కాంగ్రెస్ 14 సీట్లు అంటున్నది. సో 14 సీట్లు సొంతం చేసుకోవాలంటే సో మాదిగ జాతికి అన్యాయం చేయకుండా ఆ ఓట్లను కూడా సొంతం చేసుకున్నప్పుడే కాంగ్రెస్ పార్టీకి ఆ 14 సీట్లు అనేది సాధ్యమవుతుంది. సో చూద్దాం. మోత్కుపల్లి మాత్రం నా ప్రాణం పోయినా సరే మా జాతికి అన్యాయం జరగదు అంటున్నారు. మరి ఏం జరుగుతుంది, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.